దేశంలోని 7 రాష్ట్రాల్లో 13 స్థానాలకు ఉప ఎన్నికల ఫలితాల్లో ఇండియా కూటమి విజయ కేతనం ఎగురవేసింది. 13 స్థానాలకు 10 చోట్ల గెలుపొందింది. బీజేపీ 2 స్థానాలకి పరిమితం కాగా ఒక స్థానంలో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. బెంగాల్లోని 4, హిమాచల్ ప్రదేశ్లో 3, ఉత్తరాఖండ్లో 2, పంజాబ్, బీహార్, తమిళనాడు, మధ్యప్రదేశ్లో ఒక్కో స్థానానికి ఈ నెల 10న ఉప ఎన్నికలు జరిగాయి. హిమాచల్ ప్రదేశ్లోని దేహ్రాలో సీఎం సుఖ్వీందర్ సింగ్ సతీమణి కమలేష్ ఠాకూర్ విజయం సాధించారు. పశ్చిమ బెంగాల్లో అధికార తృణమూల్ క్లీన్ స్వీప్ చేసింది. ఉత్తరాఖండ్లోని మంగళౌర్, బద్రీనాథ్ స్థానాల్లోనూ కాంగ్రెస్ దక్కించుకుంది. పంజాబ్లో ఆప్ అభ్యర్థి మోహిందర్ భగత్ విజయం సాధించారు. తమిళనాడులో డీఎంకే, బీహార్లో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. ఇక మధ్యప్రదేశ్లోని అమర్వాడ, హిమాచల్ ప్రదేశ్లోని హమీర్పూర్లో బీజేపీ అభ్యర్థులు గెలుపొందారు. రైట్, మా ప్రతినిధి శివ జాయిన్ అవుతున్నారు ఢిల్లీ నుంచి. శివ, ఇండియా కూటమి ఎట్లా చూస్తుంది? అంటే 12 స్థానాలు జరిగితే 10 స్థానాల్లో ఇండియా కూటమి గెలుపొందింది. 2 స్థానాలకు మాత్రమే బీజేపీ పరిమితమైనటువంటి పరిస్థితి. ఎట్లా చూస్తోంది ఈ గెలుపుకు సంబంధించి ఈ ఉప ఎన్నికలు? అంటే 12 స్థానాలకే, బట్ స్టిల్ 10 స్థానాలు దక్కించుకుంది ఇండియా కూటమి. డెఫినెట్ గా ఇది బీజేపీ, మరి ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ వైఫల్యం కానీ ప్రధానంగా ఇక్కడ చూడాల్సి వస్తుంది. కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ కూడా 13 స్థానాలకు 7 రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికలకు, అసెంబ్లీ ఉప ఎన్నికలకు దాదాపు ఇండియా కూటమి సంబంధించిన అభ్యర్థులు ఎక్కువగా విజయం సాధించడం, 2 చోట్ల మాత్రమే బీజేపీ విజయం సాధించడం పట్ల కూడా ఇటు చాలా మంది కూటమి నేతలైతే హర్షం అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది ఉమ్మడి అభ్యర్థుల విజయంగానే మేము భావిస్తామంటూ కూడా వారందరూ కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే మొత్తం ఇప్పుడు చూసుకుంటే వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో విపక్షాల హవా అనేది ఎక్కువ కనిపిస్తోంది. 7 రాష్ట్రాల్లో 13 అసెంబ్లీ స్థానాలకు ఏదైతే ఎన్నికలు జరిగాయో 10 స్థానాలను కైవసం చేసుకుంది ఇండియా కూటమి. దానిలో కాంగ్రెస్, టీఎంసీ, ఆమ్ ఆద్మీ పార్టీ, డీఎంకే పార్టీలు విజయం సాధించాయి. 2 స్థానాల్లో బీజేపీ, ఒక చోట స్వతంత్ర అభ్యర్థి. 10 స్థానాల్లో ఇండియా కూటమి విజయం సాధిస్తే 2 స్థానాల్లో బీజేపీ, ఒక చోట స్వతంత్ర అభ్యర్థి. ఒకవేళ స్వతంత్ర అభ్యర్థి బీజేపీ ప్రోత్సాహంతో బీజేపీ వైపు డైవర్ట్ అయినప్పటికీ కూడా 13 స్థానాల్లో 10 స్థానాలు మాత్రం ఇండియా కూటమి కైవసం చేసుకుంది. దానిలో తృణమూల్ కాంగ్రెస్ అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ కూడా జలంధర్ లో, పంజాబ్ లో జరిగిన జలంధర్ లో ఆమ్ ఆద్మీ పార్టీ ఒక స్థానంలో, మరోవైపు డిఎంకే పార్టీ కూడా విజయం సాధించింది. టీఎంసీ, పశ్చిమ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కూడా విజయం సాధించింది. మొత్తం చూసుకుంటే ఇక్కడ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఇటు వివిధ రాష్ట్రాల్లో జరిగిన 7 రాష్ట్రాల్లో జరిగిన 13 లోక్సభ స్థానాల్లో మోడీ ప్రాబల్యం కానీ ప్రభావం కానీ, ఇటు బీజేపీ అభ్యర్థుల ప్రభావం కానీ ఎక్కడ కూడా కనిపించలేదు. కొంతమంది ఇతర పార్టీల నుంచి రాజీనామా చేసి బీజేపీలోకి వెళ్ళినప్పటికీ కూడా బీజేపీలో ఓటమి పాలైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే ఏదైతే లోక్సభ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరి పోటీ చేసిన శీతల్ అంగూరాల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో అక్కడ ఖాళీ ఏర్పడింది. తర్వాత లోక్సభ ఎన్నికలతో పాటు ఇప్పుడు అసెంబ్లీ ఉప ఎన్నికలు కూడా శీతల్ ఓటమి పాలైంది. ఇక బెంగాల్లో జరిగిన 4 స్థానాల్లోనూ తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. హిమాచల్ ప్రదేశ్ లో 3 స్థానాలకు జరిగిన ఉప ఎన్నికలు కూడా 3 స్థానాల్లో 2 కాంగ్రెస్ విజయం సాధిస్తే బీజేపీ 1 కైవసం చేసుకుంది. ఇక దెహ్రాలో సీఎం ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ భారీ సతీమణి కమలేష్ ఠాకూర్ విజయం సాధించారు. ఇక తన సమీప ప్రత్యర్థి ఎవరైతే ఉన్నారో ప్రత్యర్థిపై 9,000 ఓట్ల మెజార్టీతో ఠాకూర్ విజయం సాధించారు. హమీర్పూర్ స్థానంలో బీజేపీ నేత ఆశీష్ శర్మ, నాగాలాండ్ స్థానంలో గెలుపొందిన కాంగ్రెస్ అభ్యర్థి హర్దీప్ సింగ్ బాబా కూడా హవా కనబరిచారు. అంటే హమీర్పూర్ స్థానంలో ఏదైతే బీజేపీ నేత ఆశీష్ శర్మ ఉన్నారో అతను, అలాగే నాగాలాండ్ స్థానంలో గెలుపొందిన కాంగ్రెస్ అభ్యర్థి కూడా ఇద్దరు కూడా హవా ప్రదర్శించారు. ఇక మధ్యప్రదేశ్ అమర్వాడ స్థానంలో బీజేపీ అభ్యర్థి కమలేష్ షా విజయం సాధించారు. ఇక ఈ సంవత్సరం ఏదైతే ఏడాదిలో మార్చిలో బీజేపీలో చేరడంతో రాజీనామా చేసిన కమలేష్ షా ఉప ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసి ఆయన విజయం సాధించారు. ఇక తమిళనాడులోని విక్రమండిలో భారీ ఆధిక్యంలో డీఎంకే అభ్యర్థి అన్నియూర్ శివ విజయం సాధించారు. బీహార్లోని రూపాల్ నియోజకవర్గంలో ఓడిపోయిన జేడీయూ అభ్యర్థి కళాధర్ మండల్, అంటే జేడీయూ నుంచి ఇప్పుడు ప్రజెంట్ ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యంగా ఉంది జేడీయూ, అక్కడ కళాధర్ మండల్ ఓటమి పాలయ్యారు. ఇక జేడీయూ అభ్యర్థి పైన 8,000 ఓట్లతో
ఆ, ఈ స్వతంత్ర అభ్యర్థి శంకర్ సింగ్ స్వతంత్ర అభ్యర్థి జేడీయూ అభ్యర్థిని బీహార్ లో ఓడించారు. ఇక ఉత్తరాఖండ్ లోని బద్రీనాథ్ మంగళూరు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. ఇక దేశవ్యాప్తంగా ఏదైతే ఇంతకుముందు చెప్పినట్లుగా 7 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో 10 స్థానాలు ఇండియా కూటమి విజయం సాధించింది. దీని ద్వారా నైతికంగా బీజేపీ ప్రధాని నరేంద్ర మోడీ ఓడిపోయినట్లే ప్రజలందరూ కూడా నిర్ణయించుకున్నారనేది ప్రధానంగా ఇటు అందరూ ఆరోపిస్తున్నారు. మరో కొద్దిసేపటి క్రితం ఇటు కాంగ్రెస్ అగ్రనేతలు ప్రియాంక గాంధీ, మరోవైపు రాహుల్ గాంధీ కూడా ట్విట్టర్ వేదికగా స్పందించారు. రైతులు, యువకులు, కార్మికులు, వ్యాపారులు, ఉద్యోగులు సహా ప్రతి వర్గం నియంతృత్వాన్ని పూర్తిగా నాశనం చేసి న్యాయపాలనను స్థాపించాలనుకున్నారు. కానీ ఇక్కడ స్థాపించాలని ఆయన తెలిపారు. అంటే ఇక్కడ ఏదైతే వివిధ గత 10 సంవత్సరాల కాలంలో అందరినీ కూడా విస్మరించి మూడోసారి కూడా అధికారం సాధించినప్పటికీ కూడా సింగిల్ గా అధికారం సాధించలేకపోయారు. మిత్రపక్షాలతో అధికారాన్ని ప్రధాని పీఠాన్ని అధిరోహించినప్పటికీ కూడా ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో మాత్రం ప్రధాని ఘోర పరాజయం పాలయ్యారు. ఇది నైతికంగా ప్రధాని నరేంద్ర మోడీ అపజయం అంటూ కూడా రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ఇటు ప్రియాంక గాంధీ కూడా అదేవిధంగా ట్వీట్ చేశారు. ప్రతి ఒక్కరు కూడా మోదీ పాలన పైన, దేశంలో కేంద్ర ప్రభుత్వ పాలన పైన కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు. ఇది నైతికంగా మోదీ అపజయానికి కారణం, నైతికంగా మోదీనే బాధ్యత వహించాలనేది అంతా డిమాండ్ అయితే వినిపిస్తుంది ప్రతిపక్ష పార్టీల నుంచి. మొత్తంగా చూసుకుంటే దేశవ్యాప్తంగా ఏదైతే 7 రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో 13 స్థానాలు ఒకరు స్వతంత్ర అభ్యర్థి, 2 బీజేపీ, మిగిలిన 10 స్థానాలు కూడా కాంగ్రెస్ అలాగే ఇండియా కూటమికి సంబంధించిన పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు ఘన విజయం సాధించారు. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శివ.